పరాయి దేశంలో జైల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎంత పోటుగాళ్ళైనా అక్కడ ఏం చేస్తారు పాపం, బిక్కుబిక్కుమంటూ బతకడం తప్ప, ఎప్పుడు బయటకు వస్తామా అని ఆశగా ఎదురు చూడడం తప్ప. మొత్తానికి పాపం ఆ ఇళ్ళ కష్టం వల్ల, రాజకీయ నాయకుల్లో కదలికల వల్ల అన్నీ అనుకూలించి వాళ్ళు బయటికి రాగలిగారు. నిజంగా అయితే జరిగింది అదే. కథలో హీరోయిజం ఎక్కడుంది? కానీ ఉండాలి. అక్కడేమో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు మనవడు, ప్రొడ్యూసర్ గారి బ్యాక్ బోన్ ఏమో అల్లు అరవింద్ గారు. అందుకే డైరెక్టర్ క్రియేటివిటీతో చెలరేగిపోయాడు. జైల్లో టెర్రరిస్టులతో ఫైట్ అన్నాడు, జెండాలు పాతించాడు, జాతీయ గీతాలు పాడించాడు. మొత్తం మీద హీరో క్యారెక్టర్కి ఒక ఇమేజ్ తీసుకొచ్చి, ఇదిగోనండి ఈయన హీరో, ఈయనే తండేల్ లీడర్ అన్నాడు. డాక్యుమెంటరీ లాంటి స్టోరీలో ఆ ఉన్న కాస్తంత స్కోప్లో ఇంతకు మించి హీరోయిజం క్రియేట్ చేయడం కష్టమే. ఆ ఇన్సిడెంట్లో అంతకంటే డ్రామాని యాడ్ చేయడం కష్టమే. యాడ్ చేసినా బాగుండదు. అక్కడికి చాలా చోట్ల డ్రామా కొంచెం ఎక్కువైందని అనిపించింది. ఎందుకంటే పరాయి దేశంలో జైల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, అందులోనూ పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. మీకు గుర్తుందో లేదో, ఏడాది క్రితం వచ్చిన ఆ ఎసెన్స్ ఆఫ్ తండేల్ అనే వీడియోలో ఇదే హీరో డైలాగ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. పాకిస్తాన్కి వచ్చి మీ దగ్గర చెప్తున్నాను, భారత్ మాతాకి జై అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. तेरे पाकिस्तानी अड्डा में बैठ के बता रहा हूं, భారత్ మాతా కీ జై. సరే, ఇదేదో కల్పిత కథ, అందుకోసం హీరో అలా అంత హీరోయిక్గా ధైర్యంగా ప్రవర్తించాడు అని అనుకున్నాం అప్పట్లో. ఆ తర్వాత ఎప్పుడో రివీల్ చేశారు, ఇది ఒరిజినల్ ఫిషర్మెన్ కథ, ఇది అదే. ఇదేంటి వీళ్ళు అక్కడెళ్ళి ఎలా బయటపడతామా అని చూస్తారు తప్ప అక్కడికి వెళ్ళి ఇలా లేనిపోని రచ్చ చేసుకోరు కదా. మరి ఇదంతా ఈ డైరెక్టరు ఎలా కన్విన్స్ చేస్తాడు అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆ మొక్కే లేపు పడేసారు. అసలు అలాంటిది ఏమీ లేదు సినిమాలో. అంటే డైరెక్టర్ ఆలోచించి ఉంటాడు, మరీ ఎక్కువ పెట్టేస్తున్నాం హీరోయిజం కోసం, ఇక్కడ కల్పిత కథ అయి ఉంటే పర్వాలేదు, కానీ వీళ్ళేమో పక్క ఇది న్యూస్ నిజంగా జరిగింది అంటూ ప్రచారం మొదలెట్టేశారు. ఇప్పుడు ఇంత హీరోయిజం ఇందులో పెట్టేస్తే జనం నవ్వుతారని చెప్పి పాపం అందుకే ఆ మొక్క మొత్తం లేపేసి ఉంటాడు. ఏదైనా పాపం డైరెక్టర్కి చాలా శ్రమ ఇచ్చారు. కనీసం వాళ్ళకు మాట అనాల్సింది, ఇది ఒరిజినల్ న్యూస్ కాదు, న్యూస్ బేస్డ్గా చేసుకుని మేము దాని మీద కొంత కల్పన యాడ్ చేసి చేసిన స్టోరీ అని చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా ఇది నిజంగా జరిగిన కథ అని ప్రచారం చేశారు. ఇంకేముంది, ఎక్కువ హీరోయిజం చూపిస్తే కథలో న్యాచురల్గా ఇమ్మడదు, తక్కువ చూపిస్తే హీరో ఎలివేట్ కాడు. ఇలా తయారైంది ఈ సినిమా పరిస్థితి.